అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. మిత్రులందరికీ వసంత నవరాత్రులు, రామ నవరాత్రులు, గర్భ నవరాత్రులు, లలితాదేవి నవరాత్రులు శుభాకాంక్షలు అండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, శ్రీరామచంద్రమూర్తి తన తల్లి గర్భంలో ఆఖరి 9 రోజులు ఈ ఉగాది పాడ్యమి నుండి నవమి వరకు ఉన్న చివరి 9 రోజులు, అందుకే వీటిని గర్భ నవరాత్రులను కూడా చెప్పుకుంటామండి. ఈ 9వ రోజు శ్రీరామచంద్రమూర్తి యొక్క జననం జరిగింది. ఆ రోజు ప్రతి ఊరిలో రంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం జరుపుకుంటాము. మన దేశంలోని ప్రతి మూలలో రామాలయం అనేది తప్పక ఉందండి. ఏ దేవాలయం ఉన్నా లేకున్నా రామాలయం మాత్రం ప్రతి ఊర్లో ఉంటుందండి. రామాలయం లేని ఊరనేది భవిష్య ఉండకపోవచ్చు. అంతటి విశిష్టమైన శ్రీరామచంద్రమూర్తిని మనమంతా ఎంతో భక్తితో పూజిస్తాము, ఆరాధిస్తాము. అయితే ఈ శ్రీరామ నవమి రోజు సీతారామ కళ్యాణము దేవాలయాల్లో జరుపుకుంటామండి. దానికోసమని ఒక ఊరిలో ఆ ఊరి పెద్దలు సీతారామ కళ్యాణం కోసము చందా కలెక్ట్ చేయడానికి ఆ ఊరిలో ఫస్ట్ ఒక జమీందారు గారు వాళ్ళ ఇంటికి వెళ్తాడండి. ఆ జమీందారు గారు చాలా పిసినారి, రూపాయి కూడా ఖర్చు పెట్టాడు. అయితే ఆ చందా కలెక్ట్ చేయడానికి వచ్చిన ఆ ఊరి ప్రజలను చూసి ఆ జమీందారు గారు కొంత చిరాకు పడతాడు. ఊరి ప్రజలు అంటారు, జమీందారు గారు మీరే బోని చెయ్యాలి, సీతారామ కళ్యాణం శ్రీరామనవమి ఉత్సవాలకు మీరే మొట్టమొదటగా చందా ఇవ్వాలండి అని అడుగుతారు. అప్పుడు ఆ జమీందారు గారు అందరిచ్చాక చివరిగా నేను ఇస్తాలే అని మాట దాటేస్తాడు. అప్పుడు ఆ ఊరి ప్రజలు అయితే ఊరంతా మేము ప్రతి ఇంటికి వెళ్ళి చందా కలెక్ట్ చేస్తాము, సాయంకాలం అయ్యే వరకు రచ్చబండ దగ్గర మేము ఉంటాము, మీరు తప్పకుండా రండి అని జమీందారు గారికి చెప్పి ఆ ఊరి ప్రజలు వెళ్ళిపోతారు. అప్పుడు జమీందారు గారు అమ్మయ్య ఇంకా నేను ఈ చందా ఇచ్చే ఏవైతే ఉందో దీని నుంచి తప్పించుకున్నాని చాలా సంతోషపడతాడు. అయితే సాయంకాలం అయ్యిందండి. సాయంకాలము రచ్చబండ దగ్గరికి జమీందారు గారిని పిలిపిస్తారు. ఆ చందా ఎంత కలెక్ట్ అయిందో మొత్తము లెక్కలు చూసుకొని ఆ తర్వాత జమీందారు గారిని మీ చందా ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు జమీందారు గారు తను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా డబ్బులు తీసుకొని వెళ్ళాడు. తన జేబులో ఒక 10 రూపాయలు ఉంటాయేమో అనుకొని నెమ్మదిగా చేతిలో చెయ్యి తీసి జేబులో పెట్టుకుంటాడు. అప్పుడు ఉంటే 10 రూపాయలు ఉండొచ్చు, ఇప్పుడు ఇచ్చేసి ఇక్కడ నుంచి తప్పించుకుంటా అనుకుంటాడు. అయితే జేబులో చూసేసరికి చాలా నోట్లు చేతికి తగులుతాయి. అరే ఈ డబ్బులన్నీ ఎక్కడి అనుకుంటూ ఇంకా అక్కడి నుండి తప్పించుకునేది లేక ఆ జేబులో ఉన్న డబ్బులన్నీ తీసి ఒకసారి ఇలా చూసుకుంటే అన్ని 100 రూపాయల నోట్లే. అవి లెక్క పెడితే 10 100 రూపాయల నోట్లు ఉన్నాయి, 1000 రూపాయలు ఉన్నాయి. అప్పుడు ఆ డబ్బులు తీసి ఇక ఏం చేసేది లేక ఆ గ్రామ పెద్దకి ఇస్తాడు. అప్పుడు ఆ గ్రామ పెద్ద జమీందారు గారి యొక్క చందా 1000 రూపాయలు అని అందరికీ ప్రకటిస్తాడు. అందరికీ వినపడేటట్లుగా జమీందారు గారి చందా 1000 రూపాయలు అని ప్రకటిస్తాడు. ఇంకా జమీందారు గారు ఏమి చేయలేక అక్కడి నుంచి చాలా కోపంగా ఇంటికి చేరుకొని జమీందారు గారి భార్యను అడుగుతాడు, అమ్మ లక్ష్మి నా జేబులో 1000 రూపాయలు ఉన్నాయి, ఎక్కడివి నాకే తెలియట్లేదు అని అంటాడు. అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది జమీందారు గారి భార్య, మీరు మధ్యాహ్నం పడుకున్నారండి, ఆ సమయంలో ధాన్యం అమ్మిన డబ్బులు పని వాళ్ళు తెచ్చిచ్చారు, అవి 100 రూపాయల నోట్లు 10 లెక్కబెట్టి మీ జేబులో పెట్టానండి, కానీ మీకు చెప్పడం మర్చిపోయాను, అయ్యో రామా అని ఆమె మర్చిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తుంది. నిజానికి ఆవిడే సీతారామ కళ్యాణం కోసం, శ్రీరామనవమి ఉత్సవాల కోసం జమీందారు గారి పిసినారి తన వల్ల తను ఇవ్వడేమో అని ఆ డబ్బులు ఆవిడే తన జేబులో పెడుతుంది. అయ్యో లెక్క కరెక్ట్ గా ఉన్నాయా అండి అని పైగా
మళ్ళీ అడుగుతుంది. దాంతో జమీందారు గారికి చిర్రెక్కి ఇక అక్కడ నుండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడండి చాలా కోపంగా. ఇలా ఆ ఊరిలో జమీందారు గారి చేత ఆ శ్రీరామచంద్రమూర్తి అలా చందా వసూలు చేశాడనుకుంటా. ఇలా ఊరూరా ప్రతి ఊరిలో మనకున్నంతలో ఆ భగవంతునికి మనకు ఒక 10 రూపాయలు ఉంటే ₹1 గాని కనీసం ₹2 గాని ఆ భగవంతునికి సమర్పించడంలో మనకి ఎంతో పుణ్యం లభిస్తుందని మన నమ్మకం అండి. ఇలా ఆ ఊర్లో రంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకున్నారు. ఇదండి శ్రీరామనవమి ఉత్సవాల గురించి. మనం కూడా ఈ పరాభవ నామ సంవత్సరం 2026 సంవత్సరంలో మనం కూడా శ్రీరామనవమి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుపుకొని ఆ సీతారామ కళ్యాణం తలంబ్రాలు అవన్నీ తీసుకొని ఆ స్వామి కృపకు అందరం పాత్రలమవుదాం. ఏమంటారు? జై శ్రీరామ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.